విద్యకి హేతువు వేరు, అవిద్యకి హేతువు వేరు. అవిద్యకి హేతువు ఏంటి? కామనలు. విద్యకి హేతువు ఏంటి? కామనా రాహిత్యం, ఏషణాత్రయత్యాగం. కాబట్టి ఈ రెండింటికి హేతు వేరు. ఫలితం తీసుకుంటే కామనలతోటి చేసేటువంటివి బంధాన్ని కలిగిస్తున్నాయి. అకామనతోటి ఉన్నటువంటి వాడికి బంధ రాహిత్యం కలుగుతోంది. అక్కడ కూడా ఫలితంలో కూడా భేదం ఉంది. కర్మ అంతా కూడా ఎంతసేపు ఏం చెప్తోంది? ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలాగే చెప్తోంది. కానీ వస్తువు ఆత్మతత్వాన్ని మాత్రమే జ్ఞానవాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా కర్మజ్ఞానానికి అనుష్ఠానం అపేక్షిస్తుంది, ఆత్మజ్ఞానానికి త్యాగాన్ని అపేక్షిస్తోంది, ఏషణాత్రయ త్యాగం. కాబట్టి అపేక్షలో కూడా మార్పు ఉంది. కర్మలకు ఫలితం స్వర్గాది లోకములు, ఇవి సాధ్యములు. మరి జ్ఞానానికి ఫలితం నిత్యసిద్ధ ఆత్మ, అది ఎప్పుడూ నీవే అయి ఉన్నావు. కాబట్టి ఫలమునందు విరోధం. కాబట్టి సముచ్చయం అనేటువంటిది పొసగదు. విద్యా అవిద్యలకు విరోధమా లేక అవిరోధమా అంటే ఒకచోట విరోధము ఇంకొక చోట అవిరోధము అనేటువంటిది ఎప్పటికీ కుదరదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చీకటి కనిపిస్తోంది, రెండు ఒకే చోట సంభవం కాదు. అలాగే విద్యా అవిద్యలకు కూడా కొన్ని చోట్ల విరోధము, కొన్ని చోట్ల అవిరోధము, కొన్ని చోట్ల విడివిడిగా ఉండటము, కొన్ని చోట్ల కలిసి ఉండటం అనేటువంటిది సాధ్యము కాదు.